హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన పనసకాయ ఉండింది కదా! 4 తీసుకొనొచ్చాను. ఒకటైతే అప్పుడే పండిపోయింది. మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్‌కి తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇంకొకటైతే మాగింది. అది కట్ చేద్దామని చూస్తున్నాను. మార్నింగే మా అత్తయ్య చెప్పారనమాట. అంటే "నువ్వు కట్ చేస్తావా? నేను కట్ చేయనా? నాకు కట్ చేయడానికి అంత టైం ఉండదు. నువ్వే కట్ చేసి పెట్టు" అని చెప్పింది. సరేలే పాపం అడిగింది కదా అని చెప్పి కట్ చేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. ముఖ్యంగా మనం పనసకాయ కోయాలంటే మనకు కావాల్సింది నైఫ్ అండ్ ఆయిల్. ఏం మాకు తెలీదా అనుకోకండి, ఏదో చెప్తున్నా. ఆయిల్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే దానికి జిగురు ఉంటుంది కదా! ఆ జిగురు మన చేతికి అంటుకోకుండా ముందే మన చేతులకు అండ్ నైఫ్‌కి అప్లై చేసుకోవాలి. అప్పుడే నేను మర్చిపోయాను. అప్పుడే నైఫ్‌కి మొత్తం టచ్ అయిపోయింది జిడ్డు అనేది. అది అంత ఈజీగా పోదు. ఎందుకంటే ఒకసారి మెతుకునిందనుకో డ్రెసెస్‌కి అంటే అతుక్కుంటే మళ్ళీ అంత ఈజీగా పోదు. సో, ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ కూడా పక్కన పెట్టుకోవాలి. అండ్ తొడలో వేసుకోవడానికి ఒక గిన్నె. తొడలు అంటే కోడి తొడ, మేక తొడ అని అడగకండి. పనసపండు తొడ. ఓకేనా. అక్కడ మా పాప లిటరల్లీ వెయిటింగ్. ఎందుకంటే చిన్నపిల్లలు ఇది తినకూడదు కదా! ఎప్పుడు పెట్టలేదు. ఏంటి ఇంత పెద్దగుంది అని చూస్తూ ఉంది కాయని. సో, నేను కట్ చేసా అంటే పనసకాయ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అబ్బా! చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకొని మా అమ్మ అయితే చాలా బాగా కట్ చేస్తుంది. సో, మా అమ్మ దగ్గరే మేము ట్రైనింగ్ అయ్యాం ఫ్రూట్స్ కట్ చేయడం. సో, ఈజీగా నేనైతే కట్ చేయగలను ఫ్రూట్స్. సో, పనసకాయని కట్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా! నాకైతే లిటరల్లీ చెయ్యి నొప్పొచ్చేసింది. ఆ రోజంతా చాలా పెయిన్‌గా ఉన్నింది. కానీ దీంట్లో కొంచెం తొడలైతే చాలా కొన్నే ఉన్నాయి. ఎందుకో నాకు తెలీదు. యాక్చువల్లీ చాలా ఉంటాయి ఆ చెట్టుకి కాసేవి. కానీ ఇది మాత్రం చాలా తక్కువున్నాయి. ఒక 30, 35 వరకు వచ్చాయంతే. చిన్న కాయే. సో, మధ్యలో ఆ దిమ్మెలాగా ఉంటుంది కదా! దాన్ని తీసేయడం వల్ల తొడల్ని ఇలా అంటే ఒక ఫ్లవర్‌లాగా విచ్చుకుంటుంది. చూసారా జిగురు? అదంతా మనం ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని అంటేసుకోవాలి. లేదంటే మనకంతా జిడ్డు అయిందనుకో అస్సలు పోదు. మళ్ళీ చాలా కష్టం. సోప్ వేసినా పోదు, ఆయిల్ వేసినా పోదు. అలా చేయడం వల్ల బెస్ట్. నేను మళ్ళీ ఈ జిడ్డు చూసి భయపడి మళ్ళీ చేతులకైతే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ వేసి అప్లై చేసుకునేసాను. సో, ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. కట్ చేసి పెట్టాలి. చూడండి ఇప్పుడు ఒక ఫ్లవర్‌లాగా అది విచ్చుకుంటుంది. ఎంత బాగున్నాయి తెలుసా! చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియోస్ చూస్తే కంపల్సరీ మా అమ్మ, మా డ్యాడీ నవ్వుకుంటారు. మా డ్యాడీ అబ్బా భలే సపోర్టివ్. ఏదైనా వీడియో చేశానంటే కంపల్సరీగా ఫస్ట్ మా డ్యాడీనే చూస్తారు. నాన్న నీ వీడియో చూసాను బాగుంది అంటారు. యాక్చువల్‌గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా యాజ్ ఏ హౌస్ వైఫ్, ఏదో ఒక ఎర్నింగ్ ఉండాలి అనే ఇంటెన్షన్‌తోనే. సో, మా డ్యాడీ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, "నీకు మనీ వస్తున్నాయా? యూట్యూబ్‌లో మనీ వస్తున్నాయా?" అని. "ఇంకా లేదు డ్యాడీ" అంటే, "ఇంకా ఎందుకు రాలేదు?" అంటే వాళ్ళకి తెలియదు కదా ఏంటి అనేది. సో, చేసే వాళ్ళకే తెలుస్తుందనమాట ఆ స్ట్రగుల్ ఏంటి అన్నది. సో, మా డ్యాడీ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా అమ్మకంత ఐడియా లేదు. సో, ఈ వీడియో చూసినా కూడా మళ్ళీ మా మమ్మీ కాల్ చేసి కామెంట్ చేస్తుంది. "ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడుతున్నావు? పనసకాయ అంటున్నావు" అని కామెంట్ చేశారు. మా చెల్లెలు కూడా అంతే. సో, ఇట్స్ ఓకే. ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక నెగెటివ్ తీసుకోవాలి, పాజిటివ్ కూడా తీసుకోవాలి. సో, అలా మాట్లాడుతూ ఉంటే పనసకాయ గురించి మర్చిపోతున్నాను. దాన్ని టేస్ట్ చేశాను అది. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం బయట కొంటే ఎలా ఉంటుందంటే, ఏదో గట్టిగా స్పాంజ్ లాగా ఉంటుంది కదా! ఇవి అలా ఉండవు. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా అంటాను, అది ఫ్లవర్‌లాగా విచ్చుకుంటుంది చూడండి. ఎంత బాగుంటుందో తెలుసా చూడండి. గుడ్డులాగా తొడలు తొడలు. వాటిని ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్‌లోకి వేసేసుకోవడమే. దానికి ప్రొటెక్షన్ చూసారా ఆ తొడలకి చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఎంత బాగుంది కదా! మీరు పనసకాయని తీసేస్తే మళ్ళీ ఆ తొక్కలన్నీ పడేస్తారా? అలా పడేయకండి. మీ దగ్గర ఎక్కడైనా సరే గేదెలు, ఆవులు ఉంటే అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వాటికి వేస్తే అవి హ్యాపీగా తింటాయి. తెలుసా మీకు? ఎప్పుడైనా పెట్టారా? నేనైతే మావే ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఆ క్లాత్‌లోనే చుట్టి పెట్టేశాను. సో, మా అత్తయ్య నైట్ తీసుకెళ్ళి వాటికిచ్చేసింది. అవి హ్యాపీగా తిన్నాయి. ఏంటంటే వాటికి కూడా ప్రోటీన్ ఫుడ్డే కదా! చూడండి ఆ బౌల్ నింపు వచ్చాయి తొడలు. సో, అవన్నీ చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి వాటికివ్వడం వల్ల అవి హ్యాపీగా తింటాయి. ఆవులైతే ఎక్కువ తినవనుకుంటా. గేదెలైతే బా తింటాయి. సో, ఏది కూడా వేస్ట్ చేయకండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చేసింది. అన్నీ క్లాత్‌లోకి వేసి పెట్టేశాను.
పెట్టేసిన తర్వాత నేను ఈ మార్నింగ్ లేసి చూస్తే వాటికి పెట్టేసింది. అవి తింటూ ఉన్నాయి హ్యాపీగా. నైట్ పెట్టడం వల్ల ఏంటంటే నిన్న పెట్టేసిండొచ్చు. కానీ నైట్‌లో అవి కింద పడేయడం అలా చేస్తాయని చెప్పి మార్నింగ్ లేసి క్రేట్ తీసుకొని క్రేట్‌లోకి వేసి పెట్టింది. మంచి థింగ్ కదా! గుడ్ థింగ్. సో, తొడలన్నీ ఒలిచేసాక ఒక బౌల్‌లో వేసుకొని లేసి నేను టేస్ట్ చేస్తూ అలా బయటికి వెళ్ళాను. ఇంక వర్షం వచ్చేటట్టుంది అని చెప్పేసి బయటెళ్ళేసి చూస్తూ ఒకటి టేస్ట్ చేశాను. అబ్బా! ఎంత బాగున్నాయో, ఎంత క్లీన్‌గా చేశాను కదా! నేనొక్కదాన్నే చూడండి ఎంత బాగా చేశానో. పర్లేదు నాకు వచ్చు పనసకాయ కోయడం. ఇదే కాదు నేను చాలా సార్లు కట్ చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెస్తే ఆల్మోస్ట్ నేను లేకుంటే మా మావయ్య కట్ చేస్తారు. మా ఇద్దరిలో మేమిద్దరే కట్ చేస్తాం. ఇంకెవ్వరికీ అంతగా రాదు. కట్ చేసినా కూడా వాళ్ళు గలీజ్‌గా చేస్తారు. అసలు తినలేము. మా హస్బెండ్‌కైతే అస్సలు రాదు. చూడండి ఎంత బాగుంది కదా మా ఇంటి వెనకాల. అటు సైడ్ చూస్తూ హ్యాపీగా తినేసాను. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.